అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిరుపేదలకు అందించాల్సినటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి బియ్యం పక్కదారి పడుతుంది. పలుమార్లు పోలీసులు, సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేశారు, కేసులు నమోదు చేశారు. అయినా తీర్మారలేదు. ఒకటి కాదు, రెండు కాదు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 508 క్వింటాళ్ళు, దాదాపు 800 పైసలకు బస్తాలు ఇక్కడ డంప్ చేయడం జరిగింది. ఏకాఏకి ఇక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ వెంకటేశ్వర రైస్ మిల్లులో ఉన్నాము. మొగసాల సంతోష్ రెడ్డికి సంబంధించినటువంటి రైస్ మిల్ ఇది. ఈ రైస్ మిల్లులో ఉన్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు వచ్చి దాడులు చేశారు, తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు ఏంటంటే ఖచ్చితంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి గన్ని బ్యాగులతో సహా అట్లనే వచ్చి డంపు చేయడం జరిగింది. అధిక ధరకి దీన్ని ఫిల్వాయిల్ చేస్తారు. దీన్ని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ సన్నబియ్యంగా మార్చి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇటు హుజరాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ప్రతినిత్యం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర బార్డర్లో గడ్చిరోలి ప్రాంతంలో కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి వ్యక్తులకి రైస్ మిల్లులు ఉన్నాయి. అక్కడి నుంచి జీరో దందా నడుస్తున్నది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పలుమార్లు కోరినప్పటికీ కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. అయినా తీరుమారలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో జనరల్గా అంటే మనకి రేషన్ డీలర్ దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి వినియోగదారుడు ఇష్టం ఉంటేనేమో తింటున్నాడు, వినియోగిస్తున్నాడు, లేదంటే అక్కడే డీలర్కి అటువంటి ప్రాసెస్ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే లేదంటే బియ్యం కొంటామని చెప్పేసి బహిరంగంగానే తిరుగుతున్నారు కొంతమంది సైకిల్ మీద, ఆటో మీద. కానీ ఈ ఆటోలో తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మీద కేసు నమోదు చేశారు, రైస్ మిల్ మీద కేసు నమోదు చేశారు, 420 కేసు, పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇది సీజ్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద కేవలం ఇది దొరికింది. మిగతా అనేక ప్రాంతాలు ఇటు జగిత్యాల, కొరట్ల, హుజరాబాద్, జమ్మికుంట ఈ ప్రాంతాల్లో సైతం ఇట్లాంటి దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇదంతా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకి, పేద ప్రజలకి, అర్హులైనటువంటి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ఇటు వ్యాపారులు, మిల్లర్లు, అలాగే రేషన్ డీలర్లు ఖచ్చితంగా నిరుపేదలకు అందించాల్సినటువంటి బియ్యాన్ని వారికి మాత్రమే ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పబ్లిక్ సపోర్ట్ కూడా మాకు అవసరం అని చెప్పేసి ఇటు పోలీస్ యంత్రాంగం, సివిల్ సప్లైస్ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి గమనించి యథేచ్ఛగా జరుగుతున్న బియ్యం అక్రమ దందను అరికట్టాలని చెప్పి సిపిఎం నగర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా ప్రతి గల్లీలో కూడా మైకులు పెట్టుకొని బియ్యం కొంటామని చెప్పి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిరు వ్యాపారులు, బడా వ్యాపారులు ఇది రైస్ మిల్లులకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. రేషన్ బియ్యం సిఎంఆర్ కింద రైస్ మిల్లులు ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేసినటువంటి వడ్లను మరాడిచ్చి బియ్యము ఇవ్వడం కోసము ఈ రేషన్ బియ్యాన్ని కూడా అక్రమ దందా 3 పువ్వులు 6 కాయలుగా యథేచ్ఛగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడము ఇది సిగ్గుచేటు. గత పాలకుల హయాంలో విచ్చలవిడిగా జరిగింది. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్న తరుణంలో కూడా ఈ అక్రమ బియ్యం దందా యథేచ్ఛగా జరుగుతూ ఉన్నది. దీన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, డిఎస్ఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అట్లాగే పౌర సరఫరాల మినిస్టర్ కావచ్చు, వెంటనే దీన్ని అరికట్టాల్సింది. అంటే అరికట్టకుండా దీన్ని యథేచ్ఛగా సాగుతుంది అంటే దీని ఆంతర్యం ఏంటని కూడా ఈ సందర్భంగా అనుమానం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా అనేక సందర్భాలలో రేషన్ బియ్యం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి, పట్టుబడుతున్నారు. అయినా మళ్ళీ ఈ బిజినెస్ 3 పూల 6 కాయలుగానే సాగుతుంది. అంటే దీని వెనుక ఆంతర్యం ఏంటి? దీని వెనుక వాటాలు తీసుకొని ఎక్కడికక్కడ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.